అమరావతిలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ మీటింగ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సీఎం హోదాలో చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలపై చర్చించి ఆమోదం తెలిపారు. వివిధ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. సెక్రటేరియట్లో పలువురు తెలుగు నిర్మాతలతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నారా లోకేష్ పులివెందులలో పర్యటించారు. మాజీ సీఎం జగన్ ఎన్నికల్లో ఓటమితో ధైర్యం కోల్పోవద్దని కార్యకర్తలకు భరోసానిచ్చారు. అమరావతిలో ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి కేబినెట్ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు కేబినెట్ భేటీకి అటెండ్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనపై కేబినెట్లో డిస్కస్ చేశారు. మెగా డిఎస్సీతో 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఎస్జిటిలు, పిఈటిలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. సో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించకపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రతి వాడికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, సినీ రంగం విస్తరణ అంశంపై చర్చించారు. ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ ఆదిరాజ్ రాణాలు పవన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి సెక్రటేరియట్లో ఐటీ, విద్య, ఆర్జీటీ శాఖల మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు నారా లోకేష్. సెక్రటేరియట్ 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సీ ఫైల్ పై ఫస్ట్ సైన్ చేశారు లోకేష్ కు పలువురు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ లీడర్లు అభినందనలు తెలిపారు. పులివెందులలో పర్యటించారు మాజీ సీఎం జగన్. బాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని సూచించారు. పులివెందుల పర్యటన ముగించుకుని సతీమణి భారతితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు వెళ్లారు జగన్. వివిధ శాఖలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. జూలైలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. వైట్ పేపర్ పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనుంది. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ప్రభుత్వం.